రాజీ అనేది రాజమార్గమని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని ప్రతి ఒక్కరూ గుర్తించారని పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి అన్నారు. స్థానిక కోర్టు ఆవరణ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ఉద్దేశించి జిల్లా జడ్జి శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి కక్షిదారుడు తనకు నష్టం లేని, గౌరవానికి భంగం లేని రీతిలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివల్ల కక్షిదారుల మధ్య విభేదాలు, మొహమాటాలు తొలగించి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మధ్యవర్తిత్వ ప్రచారం జరుగుతుందన్నారు. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడం ద్వారా మధ్యవర్తిత్వం కోరుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సబ్ జడ్జ్ ఎం బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం విజయరామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగు రాజారావు, ఏపీపీ బత్తిన లక్ష్మణధర, సీనియర్ న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ మీడియేషన్ క్యాంపెయిన్ అనేది నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా కక్షిదారులందరూ తమ తమ కేసులను, కోర్టులో ఉన్న కేసులన్నింటినీ కూడా రాజీ మార్గం ద్వారా, అలాగే ఈ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటారనేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మీకు సమయం అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది. కాబట్టి మీ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కోర్టులో మీ న్యాయవాదుల్ని సంప్రదించి మన మీడియేషన్ సెంటర్ ఇక్కడ పిఠాపురంలో కన్సల్ట్ చేస్తే మన మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసెస్ అనేవి పరిష్కారం చేయబడతాయనేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. ర్యాలీ అనేది ఎందుకంటే ఇది కోర్టులో విపరీతంగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో చాలా వరకు ఉన్న పెండింగ్స్ని తగ్గించడం కోసం మధ్యవర్తిత్వం అని చెప్పేసి ఒక ప్రాసెస్ని గౌరవ సుప్రీంకోర్టు వారు లోకాల చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు కోర్టులో ఉన్న కేసులు ఏమైనా ఉంటే అవి రాజీ పడనివి, పడివి కూడా, అంటే చట్ట ప్రకారం రాజీ పడి కేసులు పార్టీలని ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేస్తారు కోర్టు వారు. తద్వారా ఈ మధ్యన సయోధ్య కుదిర్చి ఆ కేసును అక్కడితో ముగించేలాగా ఈ ప్రాసెస్ చేయడం జరిగిందండి. ఈ విషయాన్ని మీకు ప్రజలకి తెలియపరచడం గురించే ఈరోజు మేము పిఠాపురం కోర్టు చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ ద్వారా రావడం జరిగింది. దాని మీద ఇంకా అప్పీల్ కూడా ఉండదు, ఎందుకంటే ఇద్దరు ఆమోదయోగ్యంతోనే అది టర్మ్స్ అండ్ కండిషన్స్కి వస్తారు. కాబట్టి ఈ మీడియేషన్ ద్వారా కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని మరి త్వరితగతిగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలైనటువంటి ఎవరైతే కక్షిదారులు కేసులు ఉన్నాయో వారందరూ ఎటువంటి కేసులు కూడా ఎక్సెప్ట్ క్రిమినల్ నాన్ కాంపౌండబుల్ కేసులు తప్పితే సివిల్ కానీ, క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కానీ, ఏదైనా కానీ నేచర్ ఆఫ్ సివిల్ సూట్స్ కానీ రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మేము మనవి చేసేది ఏంటంటే, మీరు ఈ మీడియేషన్ ఉపయోగించుకొని మీ యొక్క కేసుని సత్వరంగా మరి పరిష్కరించుకుంటే మరి ధనము సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది, ఫైనాన్షియల్గా, మెంటల్గా కూడా అంతా చాలా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ